నమస్తే. నేను మీ అంజలి దాస్ కోటపాటి. సో మన ఒంగోలులో నాటకోత్సవాలు జరుగుతున్నాయండి. ఎప్పటినుంచో నాటకాలు అన్నవి పూర్వీకుల నుంచి కూడా మన వాళ్ళు అదొక వ్యాపకం. సాయంత్రం రాగానే ఏదో ఒక నాటకం చూడటం, తృప్తిగా వెళ్ళి పడుకోవడం, ఇలా వాళ్ళకి అలవాటు అన్నమాట. ఇది పురాతనమైన కళ అయినప్పటికీ ఇప్పటికి కూడా దాని ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. సినిమాలు వచ్చినా, ఇంకా ఏ ఎంటర్టైన్మెంట్స్ వచ్చినా కానీ నాటకాల మీద అభిరుచి తగ్గలేదు, నాటకాలు చూసేవాళ్ళు కూడా తగ్గిపోలేదు. సో జిల్లాలోని రంగభూమి కళాకారుల సంఘం ఈ నాటకోత్సవాలని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సో ఇంతకీ ఏంటి ఇక్కడ ముఖ్యాంశం అంటే, దిగ్విజయంగా ప్రతీ నెల 2వ శనివారం సాంస్కృతిక ప్రదర్శన 103 నెలల వేడుక అంట. 103 మంత్స్. వావ్ కదా, చాలా గ్రేట్. ఒకళ్ళు 10 నెలలు 10 రోజులు చేసేసరికి కలిసిపోతారు. వీళ్ళు ఏకంగా 103 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో దానికోసమని ఈ నాటకోత్సవాలను జరపడం జరుగుతుంది. అలాగే ఈ నాటకోత్సవాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత అలాగే సాంస్కృతిక కమిషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారంట. ఇక్కడ మన రంగభూమి కళాకారుల సంఘానికి అంగలకుర్తి ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి. సో ఆయన నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు ఇంతకీ? తేదీలు వచ్చి 10, 11, 12 ఈ 3 రోజులు ఒంగోలులో జరుగుతాయండి. జనవరిలో ఎన్టీఆర్ కళా పరిషత్, ఎంతో పురాతనమైన ఎన్టీఆర్ కళా పరిషత్, ఎన్టీ రామారావు గారి జ్ఞాపకార్థంగా ఈ కళాక్షేత్రం ఇక్కడ నిర్మించబడింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎన్నో కళాకారులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం కూడా ఈ నాటకోత్సవాలు ఎన్టీఆర్ కళా పరిషత్లో జరుగుతున్నాయి. సో ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం మనం. సో 12వ తారీఖు జరుగుతుందంట, సోమవారం. సో సోమవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతున్న ఇది బాలసుబ్రహ్మణ్యం గారి పాటల కచేరీతో ప్రారంభిస్తారు. ఇక్కడ వచ్చి సభ ఆహ్వానం వచ్చేసి శ్రీ వైఎస్ దిగ్విజయ్ గారు, సీనియర్ రంగస్థల నటులు, అలాగే అంగలకుర్తి ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి, జిల్లా రంగభూమి కళాకారుల సంఘం, అలాగే ముఖ్య అతిథులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు, అలాగే శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు, చైర్మన్ మారిటైమ్ బోర్డు ఆంధ్రప్రదేశ్, అలాగే నూకలపాటి బాలాజీ గారు, చైర్మన్ పర్యాటన శాఖ ఆంధ్రప్రదేశ్, శ్రీమతి పొడపాటి తేజస్విని గారు, చైర్మన్, అలాగే రాష్ట్ర సృజనాత్మకత అలాగే సాంస్కృతిక కమిషనర్ తేజస్విని గారు, మన ఒంగోలు అమ్మాయి, అలాగే ఆర్టిస్ట్. సో కళాకారులందరికీ కూడా ఈమె ఒక ఆదర్శం అని చెప్పచ్చు. చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కళాకారుల గురించి. సో ఆల్ ది బెస్ట్ తేజస్విని గారు. ఎందుకంటే కళాకారులని ప్రోత్సహించడంలో ఆమె ముందుంటారు. ప్రతిదీ కూడా వినూత్నంగా ఎప్పటి నుంచో సాధించలేని కూడా ఇప్పుడు చేయడానికి ఆమె పూనుకుంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే చేస్తూ ఉండారో కళాకారులకి ఈమె కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఒక్క నిమిషం అండి, అధ్యక్షులు, అలాగే నాటక అకాడమీ సంస్థ ఆంధ్రప్రదేశ్, వేముల విజయ నిర్మల గారు సభ్యులు, నాటక అకాడమీ ఆంధ్రప్రదేశ్, అలాగే పాటిబండ్ల ఆనందరావు గారు, నాటక రచయిత దర్శకుడు చిట్టా వెంకట శివప్రసాద్ గారు,
పౌరాణిక రంగస్థల నటుడు. అలాగే పొన్నూది వెంకట శ్రీనివాసరావు గారు అధ్యక్ష, ప్రకాశం జిల్లా రచయితల సంఘం. డాక్టర్ తిమ్మిరి రవీంద్ర గారు సృష్టి ఆర్ట్ అకాడమీ అధినేత. అలాగే ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ మన ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 ఆర్ట్ అకాడమీగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. మన సృష్టి ఆర్ట్ అకాడమీ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులని తయారు చేస్తున్నారు. ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన స్టూడెంట్స్ సొంతం అవుతుంది. ఆయన కూడా ఆహ్వానితులు ఇక్కడికి. అలాగే వైవి పూర్ణచంద్రరావు గారు గాయకులు. అలాగే ఇక్కడ రాత్రి 8 గంటలకి కృష్ణపక్షం అనే సాంఘిక నాటకం వేస్తారంట తిరుపతి వారి చేత. సో ఇక్కడ కొద్దిగా రచయిత వచ్చి విద్యాసాగర్ మంచపల్లి, దర్శకులు డాక్టర్ జె రవీంద్ర. సో ప్రతి నెల సహకారం అందిస్తున్నవారు హరిబాబు గారు, అలాగే ఏ ప్రసాద్ గారు, డి సుబ్బయ్య గారు, అలాగే కేవి రంగారావు గారు, జి వెంకటరామయ్య గారు, వైవి దిగ్విజయ్ గారు, జలాని మోహన్ గారు, అలాగే రిమ్స్ బాబురావు గారు, అలాగే పి బాలగురునయ్య గారు, పి సంజీవ్ రెడ్డి గారు, ఎస్ ఆంజనేయులు గారు, ఈ అనంతలక్ష్మి గారు, నరేంద్ర గారు, అలాగే పూర్ణచంద్రరావు గారు. వీరందరూ కూడా ఈ రంగస్థలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్నటువంటి సహకారం అన్నమాట. ఎస్, నాటకాలే కాదు, ఆర్టిస్టులు అలాగే కళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కళల్ని ప్రోత్సహించడం వల్ల మన దేశం, మన రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది, ప్రగతి పథంలోకి వెళ్తుంది. నాటకాలు ఇంకా ఇంకా ఉండాలి. కన్యాశుల్క నాటకం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో కాబట్టి ప్లీజ్ వాచ్ అండ్ వెళ్ళండి. 10, 11, 12 తారీఖులో ఖచ్చితంగా వెళ్ళి ఈ నాటకాలని, అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.